ఆక్వా రైతు సమస్యలపై మాజీ సీఎం జగన్ పోరుబాటుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 1 లేదా 2న భీమవరంలో పర్యటించబోతున్నారు. ఆక్వా రైతులకు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇవాళ ఆక్వా రైతులు జగన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని, ఆక్వా రైతులకు మద్దతుగా స్వయంగా తానే వస్తానని జగన్ హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీలో ఆక్వా రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని జగన్ విమర్శించారు. తమ హయాంలో ఆక్వా రైతులు సంతోషంగా ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి ₹1.5కే యూనిట్ కరెంట్ను సబ్సిడీపై ఇచ్చామని అన్నారు. ఆక్వా ఫీడ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని చంద్రబాబు సానుభూతి పరులువేనని, సిండికేట్ అయి పంట చేతికి అందే నాటికి రేట్లు తగ్గించేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఫిబ్రవరిలో ₹4 పెంచినారు, మళ్ళా మేలో ₹8 పెంచి తగ్గిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తే తీరా జూన్లోకి వచ్చేసరికి 8 కాస్త ₹10 పెంచేసినారు. అంటే ఏకంగా ₹14 నుంచి ₹16 ఫీడ్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో 270 గిట్టుబాటు కావడం లేదు అని అంటే, అట్లాంటిది ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, మరోవైపున అమ్ముకునేదానికి చూస్తే రేటు ₹225, ₹240 తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ పనుల మీద రైతుల తరపున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, పోరాటం చేస్తుంది మీ అందరి తరపున. ఇక్కడ జరుగుతూ ఉండేది రాష్ట్రం మొత్తం చూసేట్టుగా మళ్ళీ ఒకసారి జరుగుతూ ఉన్న ఇబ్బందులు, జరుగుతూ ఉన్న నష్టాలు ఆ టయానికి ఇంకా మనం హైలైట్ చేసే కార్యక్రమం చేద్దాం. ఆ జూలై 1, 2వ తారీఖులు మనం నా ప్రోగ్రాం పెట్టే లోపల వీళ్ళల్లో పరివర్తన వచ్చి, వీళ్ళల్లో ఏదైనా మార్పు వచ్చి, ఈ ₹10 ఏదైతే పెంచినారో ఇప్పుడు ₹10, ₹12 ఏదైతే రేట్లు పెంచినారో ఆ పెంచింది తగ్గిస్తారేమో అని ఆశిద్దాం. ఆ పెంచింది తగ్గించే దానికోసం టైం ఇచ్చినట్టు ఉంటుంది. జూలై 1వ తారీఖు దాకా టైం ఇచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ జూలై 1 దాకా కూడా తగ్గించని పరిస్థితి కనిపిస్తే జూలై 1వ తారీఖు ఇద్దరు విషయం మన ప్రోగ్రామ్ ఏదైనా పెట్టండి, ప్లాన్ చేయండి. గట్టిగా అందరము మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. చేసి రైతుల తరపున తోడుగా నిలబడే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేద్దాం.